నేనేం నమ్ముతాను తెలుసా, మనం పని చేసుకుంటూ వెళ్తే మన లైఫ్లో మిరాకిల్ జరుగుతాయని. అందరూ అనుకుంటారు బాగా కష్టపడి జాబ్ వచ్చింది, బాగా కష్టపడి పైకి వెళ్ళిపోతాం అనుకుంటారు. నేనంటాను, నువ్వు ఇష్టంతో కష్టపడు, జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే పై స్థాయికి వెళ్తావని చెప్పి. ఎంత పై స్థాయి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది జీవితాలు ఇంపాక్ట్ చేయగలవు, 10 మంది జీవితాలు క్రియేట్ చేయగలవు. మన జీవితం, మన లైఫ్ నెక్స్ట్ 10 years 20 years మనం ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం మనకు తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు చాలా ఇంపాక్ట్ఫుల్గా, చాలా ఇంటెన్స్గా బతకాలని నేను నమ్ముతాను. నాకు చాలా ఫైటింగ్ స్పిరిట్ అనమాట. ఆ స్పిరిట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. మీకు తెలుసు, ఒక వ్యక్తికి ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి బతకాలన్నా, ఏదైనా ప్రూవ్ చేసుకోవాలన్నా సమాజంలో ఫైట్ చేయాలి, చాలా ఆర్డ్స్ని బ్రేక్ చేయాలి. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ నన్ను అడిగేవాళ్ళు, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అయ్యో నీ లైఫ్ ఎలా ఉంది ఏంటి, నువ్వు ఎలా అని చెప్పి. చిన్నప్పుడు అంత బాగా చదువు కూడా సూపర్ ఏం కాదు, నేను అంత సూపర్ టాప్ క్లాస్ ఏం కాదు, యావరేజ్ స్కూల్ కూడా రెగ్యులర్గా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. చాలా మంది అనుకుంటారు చిన్నప్పటి నుంచి టాపర్ అయితే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మనం పెద్ద జీవితంలో ఏదైనా సాధించగలమని. నా లైఫ్లో నా 7th క్లాస్లో మా అమ్మ మా నాన్న ఎగ్జామ్ తీసుకెళ్లారు నన్ను. సోషల్లో 25 మార్కులు వచ్చాయి. మా ప్రిన్సిపల్ ఒక ఆవిడ ఉండేదనమాట, ఆవిడ ఒక మాట అన్నాను, ఈ స్కూల్లో బాగా డమ్ స్టూడెంట్, వీక్ స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని. ఈ స్కూల్ మొత్తంలోకి అస్సలు బ్యాడ్ నేమ్ తెచ్చే స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని చెప్పి స్కూల్లో అసెంబ్లీ ముందు చెప్పింది. ఎందుకంటే 7th క్లాస్లో 25 మార్క్స్ వచ్చాను. తర్వాత 10th క్లాస్ ప్రైవేట్గా రాశాను, ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాశాను. మీకు తెలుసా, నేను 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడు పరీక్షలు రాసేటప్పుడు మా ఇంట్లోంచి బయటికి, మా ఇంట్లోంచి స్టెప్ అవుట్ అవడం అంటే సినిమాకి షికారు కాదు, ఓన్లీ ఎగ్జామ్కే. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది. నేను మెట్లు దిగానంటే నాకు ఎగ్జామ్ ఉన్నట్టు. నో సోషల్ లైఫ్, ఏ లైఫ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి బాధ అనమాట, నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, పార్క్స్కి వెళ్ళినా, లేదా జూ పార్క్ లాంటి ప్లేస్కి వెళ్ళినా చిన్నప్పుడు అందరు నన్ను చూసి డిఫరెంట్గా చూస్తారేమని చెప్పి మా అమ్మ వాళ్ళు వెళ్తున్నా అడిగినా నేను రాను, మీరు వెళ్ళరండి అని ఒక్కదాని ఇంట్లో ఉండేదాన్ని. అలాంటి ఇన్ఫీరియారిటీ, సమాజం దూరంగా బతకాలి, సొసైటీ ఎవరు నన్ను గుర్తుపెట్టుకోకూడదు, మొత్తం క్లోజ్గా డార్క్లో ఉండేదాన్ని అనమాట. అలాంటిది నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, చాలా పరిస్థితుల వల్ల అసలు ఎందుకు బతుకుతున్నాను, ఈ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను ప్రూవ్ చేసుకోవాలి, వరల్డ్లో నేను బతుకుండాలంటే ఇండిపెండెంట్గా బతకాలి, స్వతంత్రంగా బతకాలి, కాళ్ళు లేకపోతే ఏంటి, చేతులు లేకపోతే ఏంటి, మనం ఇండిపెండెంట్గా ఫైట్ చేయాలి లైఫ్లో, దానికి ఏం చేయాలి. ఇప్పుడు మీ ముందుకు పిలవబోతున్నాను బాస్. షీ చేంజ్డ్ థౌజండ్స్ ఆఫ్ లైఫ్స్. తన లైఫ్ను మార్చుకోవడమే కాకుండా, ధైర్యంగా నిలబడమే కాకుండా, తన లోపాలు తనకు తెలిసిన తర్వాత లోపాలను బలంగా మార్చుకొని ఐఏఎస్ ఒకసారి పాస్ కావడం కాదు, 2 సార్లు పాస్ అయింది బాస్. ఐఏఎస్, యూపీఎస్సి, డిఫెన్స్లో చాలా పెద్ద పోస్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఇది కాదు నా లైఫ్, సహాయం చేయడానికి కాదు, సహాయం చేయొద్దు, పక్కులకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కాదు, మన తెలుగు వాళ్ళను ఐఏఎస్ తయారు చేద్దాం, ఐపీఎస్ తయారు చేద్దామని ఇంతవరకు ఒక మోర్ దెన్ 50 ఐఏఎస్ ఐపీఎస్ని తయారు చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 కామారెడ్డికి ఇంత చిన్న ప్లేస్కు మేడం రావడం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మారుతి గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు వారు పూనుకొని, మేడం గారు మాకు కావాల్సిందే, ఖచ్చితంగా మా యొక్క అందరు స్టూడెంట్స్ వినాల్సిందే అంటే మేడం గారు ఒప్పుకొని రావడం జరిగింది. వింటారా? ఓకే, చప్పట్లతో పిలుస్తారా, లేచి నిలబడి పిలుస్తారా? ఓవర్ టు మేడం బాలలత గారు. 1 2 1 2 3. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఇంతమందిని ఇక్కడ చూడటం, నేను కామారెడ్డికి రావటం ఫస్ట్ టైం, చాలా సంతోషంగా ఉంది నాకు. ఎంత కష్టపడితే ఆ మనిషి ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది, ఏం చేసి ఉంటుంది తన లైఫ్లో, ఇది కదా క్వశ్చన్. నాకు తెలుసు మనిషి లైఫ్ ఎంత విలువైందో. నా లైఫ్ని 2 పార్ట్స్గా తీసుకుంటే, మొదటి 20 ఏళ్ళు, తర్వాత 20 ఏళ్ళు.
లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నా లైఫ్లో ఎవ్రీడే 15 గంటలు పని చేస్తూనే ఉన్నాను. ఏ ఒక్కరోజు కూడా లాస్ట్ 20 ఇయర్స్లో నా పని ఆపలేదు. నేనేం నమ్ముతాను తెలుసా, మనం పని చేసుకుంటూ వెళ్తే మన లైఫ్లో మిరాకిల్ జరుగుతాయని. అందరూ అనుకుంటారు బాగా కష్టపడి జాబ్ వచ్చింది, బాగా కష్టపడు పైకి వెళ్ళిపోతాం అనుకుంటారు. నేనంటాను నువ్వు ఇష్టంతో కష్టపడు, జీవితంలో నువ్వు అనుకున్న దానికంటే పై స్థాయికి వెళ్తావని చెప్పి. ఎంత పై స్థాయి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే 10 మంది జీవితాలు ఇంపాక్ట్ చేయగలవు, 10 మంది జీవితాలు క్రియేట్ చేయగలవు. ముందుగా నా లైఫ్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మార్నింగ్ టు నైట్ నేను పొద్దున్న లేచిన తర్వాత నా రూమ్లో ఒక స్విచ్ వేసుకోవాలన్నా, ఈవెన్ నేను బెడ్ దిగి టాయిలెట్లోకి వెళ్ళాలన్నా, నాకు ఇంకొక వ్యక్తి, ఇంకొకళ్ళ సపోర్ట్, ఇంకొక వ్యక్తి, ఇంకొకళ్ళ సపోర్ట్ అవసరం అవుతారు. అక్కడి నుంచి నా లైఫ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5:30కి లేస్తే నైట్ 11:30 వరకు ఆల్మోస్ట్ వర్క్ చేస్తూనే ఉంటాను. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరికి ఆల్మోస్ట్ వెళ్ళాను ఇదే పరిస్థితిలో. ఎంత టఫ్ టైం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నాకు నేను ఏం చెప్పుకుంటాను తెలుసా, మన జీవితం, మన లైఫ్ నెక్స్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ మనం ఎంతకాలం బతుకుతాం, ఎంతకాలం ఈ భూమి మీద ఉంటాం మనకు తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు చాలా ఇంపాక్ట్ఫుల్గా, చాలా ఇంటెన్స్గా బతకాలని నేను నమ్ముతాను. నాకు చాలా ఫైటింగ్ స్పిరిట్ అనమాట. ఆ స్పిరిట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. మీకు తెలుసు, ఒక వ్యక్తికి ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వ్యక్తి బతకాలన్నా, ఏదైనా ప్రూవ్ చేసుకోవాలన్నా సమాజంలో ఫైట్ చేయాలి, చాలా ఆర్డ్స్ని బ్రేక్ చేయాలి. చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ నన్ను అడిగేవాళ్ళు, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అయ్యో నీ లైఫ్ ఎలా ఉందేంటి, నువ్వెలా అని చెప్పి. మా ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, వాళ్ళు కూడా మా అమ్మని అడిగేవాళ్ళు, మీ పాప ఏం చదువుతుంది, స్కూల్కి ఎలా వెళ్ళిద్ది, ఎట్లా అన్నం తింటుంది, మీరు రోజు ఎలా ఎత్తుకుంటారు. చిన్నప్పటి నుంచి మా అమ్మని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పటి నుంచి కొంచెం తెలియగలదాన్ని. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అని నాకు అర్థమయ్యాయి. నాకు అనిపించిద్ది అనమాట, నేను దీన్ని బ్రేక్ చేయాలి. అంటే బాలలత అనే వ్యక్తిని చూస్తే ఆమె చేసే పని కనిపించాలి, కానీ చుట్టాలు వచ్చి, ఫ్రెండ్స్ వచ్చి అయ్యో పాపం అనుకోకూడదు. ఇండిపెండెంట్గా బతకాలి, నేను స్వతంత్రంగా బతకాలని నాకు చిన్నప్పుడు అనిపించేది. కానీ దారి తెలిసేది కాదు, ఎలా బతకాలో తెలిసేది కాదు. చిన్నప్పుడు అంత బాగా చదువు కూడా సూపర్ ఏం కాదు, నేను అంత సూపర్ టాప్ క్లాస్ ఏం కాదు, యావరేజ్ స్కూల్ కూడా రెగ్యులర్గా వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. చాలామంది అనుకుంటారు చిన్నప్పటి నుంచి టాపర్ అయితే, చిన్నప్పటి నుంచి ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మనం పెద్ద జీవితంలో ఏదైనా సాధించగలమని. నా లైఫ్లో నా 7th క్లాస్లో మా అమ్మ మా నాన్న ఎగ్జామ్ తీసుకెళ్ళారు నన్ను. సోషల్లో 25 మార్కులు వచ్చాయి. మా ప్రిన్సిపల్ ఒక ఆవిడ ఉండేదన్నమాట, ఆవిడ ఒక మాట అందాను, ఈ స్కూల్లో బాగా డమ్ స్టూడెంట్, వీక్ స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని. ఈ స్కూల్ మొత్తంలోకి అస్సలు బ్యాడ్ నేమ్ తెచ్చే స్టూడెంట్ ఎవరంటే అది బాలలత అని చెప్పి స్కూల్లో అసెంబ్లీ ముందు చెప్పింది. ఎందుకంటే 7th క్లాస్లో 25 మార్క్స్ వచ్చాను. తర్వాత 10th క్లాస్ ప్రైవేట్గా రాశాను, ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాశాను. మీకు తెలుసా, నేను 10th, ఇంటర్, డిగ్రీ ఈ మూడు పరీక్షలు రాసేటప్పుడు మా ఇంట్లోంచి బయటికి, మా ఇంట్లోంచి స్టెప్ అవుట్ అవటం అంటే సినిమాకి షికారికి కాదు, ఓన్లీ ఎగ్జామ్కే. మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది, నేను మెట్లు దిగానంటే నాకు ఎగ్జామ్ ఉన్నట్టు. నో సోషల్ లైఫ్, ఏ లైఫ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఒకటి బాధ అనమాట, నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళినా, పార్క్స్కి వెళ్ళినా, లేదా జూ పార్క్ లాంటి ప్లేస్కి వెళ్ళినా చిన్నప్పుడు అందరు నన్ను చూసి డిఫరెంట్గా చూస్తారేమని చెప్పి మా అమ్మ వాళ్ళు వెళ్తున్నా అడిగినా
నేను రాను, మీరు వెళ్ళండి అని ఒక్కదాని ఇంట్లో ఉండేదాన్ని. అలాంటి ఇన్ఫీరియారిటీ, సమాజం దూరంగా బతకాలి, సొసైటీ ఎవరు నన్ను గుర్తుపెట్టుకోకూడదు, మొత్తం క్లోజ్గా డార్క్లో ఉండేదాన్ని అనమాట. అలాంటిది నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, చాలా పరిస్థితుల వల్ల అసలు ఎందుకు బతుకుతున్నాను, ఈ లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి, నేను ప్రూవ్ చేసుకోవాలి, వరల్డ్లో నేను బతుకుండాలంటే ఇండిపెండెంట్గా బతకాలి, స్వతంత్రంగా బతకాలి, కాళ్ళు లేకపోతే ఏంటి, చేతులు లేకపోతే ఏంటి, మనం ఇండిపెండెంట్గా ఫైట్ చేయాలి లైఫ్లో, దానికి ఏం చేయాలి, నాకు ఒక జాబ్ కావాలి, జాబ్ కావాలంటే ఏం చేయాలి అని చెప్పి ఒక సార్ దగ్గరికి వెళ్ళాను. చాలా పెద్ద సార్ అనమాట. సార్ నేను సివిల్స్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నా, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్. అంటే ఆ సార్ అడిగారు, నీకు చిన్నప్పటి నుంచి వచ్చిన మార్క్స్ ఎన్ని అని. చెప్పా, 10th ఎన్ని వచ్చాయి, ఇంటర్లో ఎన్ని వచ్చాయి, డిగ్రీలో ఎన్ని వచ్చాయి. సార్ అన్నారు, నువ్వు చిన్న పరీక్ష రాయి, అంత పెద్ద పరీక్షకి నువ్వు అసలు ఆలోచించొద్దాను. కానీ నా మనసులో గట్ ఫీలింగ్, నేను సాధిస్తాను. నేను చాలా మొండిదాన్ని, స్టబ్బర్న్. ఎంత స్టబ్బర్న్ అంటే నాకు కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా సరే అది బయటికి కనపడదు, మొండిగా పనిచేస్తా ప్రతిరోజు. రైట్, ఈరోజు కూడా నేను అనుకున్న పనులన్నీ చేసిన తర్వాత నిద్రపోతాను అనమాట. చాలా మొండిదాన్ని. సో ఆ మొండితనం నాలో ఏం చేసిందంటే ఎట్లయినా సివిల్స్ కొట్టాలనిపించింది. కానీ చదువు రాదు చిన్నప్పటి నుంచి. చాలామంది ఏమనుకుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్ అంటే చాలా కష్టమైన వాళ్ళు, పెద్దోళ్ళు రాస్తారు, మనం ఏంటి ఉస్మాన్ యూనివర్సిటీలో BA చదువుతున్నాము, మన వల్ల అయిద్దా అనేది వస్తుంది అందరికీ. నాకు ఆ క్వశ్చన్ వచ్చింది, కానీ నేను అలా నా వల్ల అవ్వదు అనుకోలే. నేను ప్రపంచంలో బతుకుండాలంటే నేనేంటో చూపించాలి, నేనేంటో చేయాలని చెప్పి నేను చదివానండి. భూమి మీద ఈరోజు కూడా నా స్టూడెంట్స్ అవుతే నాకు డిస్సాటిస్ఫాక్షన్, నాలాగా వీళ్ళు చదవట్లేదని. ఎందుకంటే బేసిక్స్ లేని వ్యక్తి, చిన్నప్పటి నుంచి సరిగ్గా స్కూలింగ్ టెక్స్ట్ బుక్స్ తెలియక మార్నింగ్ 6కి లెగిస్తే నైట్ 11:30 వరకు సబ్జెక్ట్స్ మొత్తం రివిజన్ చేస్తాను, రాసుకుంటూ రివిజన్ చేస్తూ. చాలామందికి ఇక్కడ ఒక భయం ఉంటుంది, ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ తెలీదు అని భయం. నాకు కూడా ఉండేది. నాకు మాట్లాడటం రాదు, అసలు బయట ప్రపంచం తెలియదు, ఇంగ్లీష్ అసలు రాదు. ఆక్స్ఫర్డ్ లెర్నర్స్ డిక్షనరీ పెట్టుకుని ప్రతి పదం నేర్చుకుంటూ ఇంగ్లీష్ నేర్చుకున్నాను అనమాట. అట్లా ఇంగ్లీష్ నేర్చుకుంటూ మొత్తం సెంటెన్స్లు రాసుకుంటూ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి 1.5 year ప్రిపేర్ అయ్యాను. ఆ ప్రిపరేషన్ టైంలో ఏం తిన్నానో, ఏం తాగానో, నేనేం చేసానో నాకు తెలీదు. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు 2 డ్రెస్సులు పెట్టుకున్నాను. కింద చాప, లిటరలీ ఒక చాప, ఆ చాప మీద ఎండాకాలం కింద కూర్చునేదాన్ని, చుట్టూ పుస్తకాలు అనమాట. నా రూము క్లోజ్. మా అమ్మ బలవంతాన్ని వచ్చి నాకు అన్నం నోట్లో పెట్టేది. నిద్రపోవాలంటే భయం, ఒకవేళ ఫెయిల్ అయిపోతే. అసలు నా జీవితానికి అర్థమైనా, ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే నాకు మనుషులు కావాలి, సపోర్ట్ కావాలి. సివిల్స్ లాంటి ఏ పరీక్ష పాస్ కాకుండా, నా ఫుడ్ నేను తినకుండా, ఇండిపెండెంట్గా బతకకుండా నేను ఇలానే చచ్చిపోవాలా, ఇది నా క్వశ్చన్. అందుకే నాకు భయం, ఒకవేళ ఏమీ పాస్ కాకపోతే నేను ఏమైపోతానని చెప్పి రాత్రి పగలు కష్టపడ్డాను. కంప్లీట్ ఫైట్ బ్యాక్ చేశాను. ఒక 1.5 year తర్వాత సివిల్స్ ఎగ్జామ్ రాశాను. సివిల్స్ ఎగ్జామ్ అంటే 3 స్థాయిలో ఉంటుంది, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. ప్రిలిమ్స్ ఎగ్జామ్ పాస్ అయితే నాకు నిజంగా ఐఏఎస్లో కంట్రీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత హ్యాపీనెస్ వచ్చింది. ఎందుకు తెలుసా, నాపై నాకు నమ్మకం లేదు, నాపై నాకు కంప్లీట్గా నమ్మకం లేక ఉన్న స్థితిలో నేను రాశాను. అదే ఫోర్స్తో మెయిన్స్ రాశాను. ఇంటర్వ్యూకి ఢిల్లీ, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో ఉంటుంది అనమాట. ఆ ఢిల్లీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ముందే ఢిల్లీ వెళ్ళాను. అదే ఫస్ట్ టైం నేను ట్రైన్ ఎక్కటం. ఇప్పట్లో అందరూ ఫ్లైట్లు ఎక్కేవాళ్ళు, కానీ అప్పట్లో ట్రైన్ అనమాట. ఒక 20 years బ్యాక్ ట్రైన్ 24 hours. ఈరోజు పొద్దున 6 o'clockకి ట్రైన్ ఎక్కితే రేపు పొద్దున 7 o'clockకి ఢిల్లీలో దిగుతారు. ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎక్కితే ఆ ట్రైన్లో టాయిలెట్స్ కూడా చాలా కష్టం నాకు వెళ్ళటం. నేను 24 hours ఆ ట్రైన్లో అలానే కూర్చుని, అలానే పడుకుని ఢిల్లీ దిగాను. మనసులో ఒకటే, నేను ఢిల్లీకి వెళ్తున్నా, ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్తే ర్యాంకుతోనే వెళ్ళాలి. ఒట్టిగా ఖాళీ చేతులతో హైదరాబాద్ వెళ్ళి మళ్ళా అందరి మొక్కలు నేను చూడను అని నాకు నేను డిటర్మైన్ అయ్యాను. కానీ మాట్లాడటానికి ఇంగ్లీష్ భాష కూడా సరిగ్గా రాదు, చదువు సరిగ్గా రాదు. కానీ 1 month మాట్లాడిన ఇంగ్లీషే, థింక్ చేసిన ఇంగ్లీషే, ఆలోచించిన ఇంగ్లీషే, ఏదైనా ఇంగ్లీషే అనమాట. ఆలోచన, మాటలు, డిస్కషన్స్ మొత్తం ఇంగ్లీష్లో చేశాను. కొంచెం నేర్చుకున్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. మీకు తెలుసా, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అందరికి ఒక భయం ఉంటుంది. మన ఎదురుగా 5 people ఉంటారు, ఈ 5కి మనం సమాధానం చెప్పాలని. అప్పుడు నా వయసు జస్ట్ 22.
నాకు ఒక భయం, అంత పెద్దోళ్ళు, మన నాలెడ్జ్ ఎంత చిన్న నాలెడ్జ్, మన నాలెడ్జ్. కానీ మనసులో ఒకటి అనుకున్నా, వాళ్ళు రైట్ అడిగినా రాంగ్ అడిగినా, నాకు వచ్చింది అడిగినా రాంది అడిగినా నేను బాగా మాట్లాడతాను, నన్ను నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, నేను ఫైట్ చేస్తానని. నేను అలానే హాఫ్ అన్ అవర్ నా ఇంటర్వ్యూ జరిగింది ఢిల్లీలో. హాఫ్ అన్ అవర్ 30 minutes నేను కంటిన్యూస్గా మాట్లాడాను. రాకపోతే సారీ సార్ ఐ డోంట్ నో, వస్తే ఎస్ సార్ అని ఆన్సర్ చెప్పడం. సో చివరికి రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఫస్ట్ అటెంప్ట్లో ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది సివిల్స్లో. అక్కడి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇక్కడ నేను అంటాను, నువ్వు సివిల్స్లో ర్యాంక్ కొట్టావా, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయ్యావా, లేదా అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యావా, ఇవి ఇంపార్టెంట్ కాదు. వీటికన్నా మించి నీ లైఫ్లో, నీ ఎండ్ ఆఫ్ లైఫ్లో నువ్వు ఏ లెగసీ వదిలేసావు, ప్రపంచాన్ని నువ్వేమి ఇంప్రింట్ ఇచ్చావు, అది ఇంపార్టెంట్. నేను గట్టిగా నమ్ముతాను. ఎవ్రీడే నా ఎండ్ ఏంటి తెలుసా, ఈరోజు నేను బతుకుంటే ఈరోజు సాయంత్రం లోపు ఎంత బెస్ట్గా బతకగలను, ఎంత ఇంటెన్స్గా బతకగలను, ఎంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను, ఆ పోరాటంతో బతుకుతాను అనమాట. సో దీనిలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంటే నేను ఎట్లా స్ఫూర్తి పొందుతాను, ఎటువంటి ఎగ్జాంపుల్స్ నేను తీసుకుంటాను అనేది మీతో చెప్పాలి. విరాట్ కోహ్లీ మీ అందరికి తెలుసు. విరాట్ కోహ్లీ ఫోకస్ ఎలా ఉండాలి అనే దాని మీద ఒక మాట చెప్తాడు. ఒక 3 years బ్యాక్ ఒక మ్యాచ్ జరుగుద్ది, ఇండియా పాకిస్తాన్ T20 మెల్బోర్న్ మ్యాచ్ అంటాం, మెల్బోర్న్లో జరుగుద్ది అనమాట. 8 balls 28 runs, విపరీతమైన ప్రెషర్, మ్యాచ్ గెలవాలి. 8 balls 28 runs. ఆ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ గెలవాల్సిందే. ఒక్కొక్క బాల్ తీసుకున్నాడు, నాకు ప్రపంచంతో సంబంధం లేదు, నెక్స్ట్ మినిట్తో సంబంధం లేదు, ఈ బాల్తో నాకు సంబంధం. ఈ బాల్ని ఎంత ఫోకస్గా ఆడగాలో ద బెస్ట్గా అంతే ఫోకస్గా ఆడతా అని చెప్పి 8 balls ఆడాడు, గెలిచాడు మ్యాచ్, ఇండియాని గెలిపించాడు 28 runs. అంటే లివ్ ఇన్ ద మూమెంట్, ఫోకస్ ఆన్ ఇట్, ట్రై టు కనెక్ట్ టు ఇట్. ఆ మూమెంట్లో ఉండాలి, దాన్నే ఫోకస్ చేయాలి, దాంతోనే మనం కనెక్ట్ అయి ఉండాలన్నమాట. ఇదే నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. రేపుతో నాకు సంబంధం లేదు, నిన్నటితో కూడా నాకు సంబంధం లేదు, నా శరీరంలో ఏమున్నా నాకు సంబంధం లేదు, నాకు ఏ నొప్పి వచ్చినా నాకు సంబంధం లేదు. నాతో ఎంత కఠినంగా ఉండమంటే ఈవెన్ నా స్టాఫ్ కూడా నేను చెప్తాను, బీ టఫ్ టు మీ. నా టైమింగ్ కానీ నేను కానీ ఒక్క నిమిషం ఆలస్యమైన నన్ను స్పేర్ చేయొద్దు, నాతో టఫ్గా ఉండండి అని నేను చెప్తాను అనమాట. నన్ను ఎక్స్క్యూజ్ చేయొద్దు, బీ టఫ్ టు మీ. రోజుకి 15 గంటలు నా చేత పని చేయించండి, ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే ఒప్పుకోద్దు నన్ను కూడా అని చెప్తాను. సో మీతో మీరు కఠినంగా ఉండండి, మీతో మీరు ఫోకస్ చేయండి, మీతో మీరు టఫ్గా ఉండండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నా లైఫ్లో ఇప్పుడు నేను ఎక్కువ అంటే ఇంత ఛాలెంజ్లో ఇంత పని చేస్తున్నానంటే నాతో నేను చాలా టఫ్గా ఉంటాను, దానికి చాలా దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ పొందుతాను. నేను మనుషులు గుడ్డా బ్యాడా జడ్జ్ చేయను. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్. డొనాల్డ్ ట్రంప్ చుట్టూ చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఎవరు డొనాల్డ్ ట్రంప్ అందరూ తెలుసు, అమెరికన్ ప్రెసిడెంట్. నిన్న 2nd time అమెరికన్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆ వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్గా 2వ సారి గెలవడానికి ఎంత పోరాడాడు తెలుసా. ఒక ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన పైన ఒక అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, ఆయన పైన షూట్ జరిగింది. ఒక అగంతకుడు వచ్చి ఆయన షూట్ చేశాడు. సో షూట్ చేసిన వెంటనే 78 years old పర్సన్ ఏం మాట్లాడతాడు, పడిపోతాడు. కానీ తను లేచి ఫైట్ 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 బ్యాక్ అని అరిశాడు. అంటే ఏంటి, అతను గుడ్డా బేడా కాదు, నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలని అతని కళ్ళ ముందు కనిపిస్తుంది. చావు 78 ఏళ్ళ వ్యక్తి చావు కనిపించట్లా, నేను ప్రెసిడెంట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే కాన్సెప్ట్ అతని మైండ్లోకి వెళ్తుందనమాట. సో అంత అంటే మన ఫోకస్, మనం అనుకున్న ఒక లక్ష్యం పెట్టుకుని టార్గెట్ పెట్టుకుంటే అంత ఫోకస్గా అంత కనెక్టెడ్గా మనం కనెక్ట్ అయిపోవాలన్నమాట. నేను అది అలాంటి అబ్జర్వ్ చేస్తాను. చాలా గొప్ప వ్యక్తులు అంటే ఏదైనా సాధించిన వ్యక్తుల దగ్గర నేను అది కనెక్ట్ తీసుకుంటాను, నిజంగా అబ్జర్వ్ చేస్తానన్నమాట. సో ఇవి తెలుసుకున్న తర్వాత నేను ఇలా ఉండాలి. మనకి ఏం జరిగినా పర్లా, ఒక పక్క మనల్ని చంపేసినా మనకు సంబంధం లేదు, మన ఫోకస్ అంతా మన లక్ష్యం మీద ఉండాలి, మనం అనుకున్న దాని మీద ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ ఎక్కడుంది, ఎట్లయినా సరే అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వాలి. బుల్లెట్స్ రేపు ఎక్కడికి వెళ్ళి చనిపోయినా సంబంధం లేదు, అతను జస్ట్ అక్కడ తగిలింది,
కానీ మొత్తం రక్తం, ఫేస్ చూడండి ఫోటోలో మొత్తం బ్లడ్ ఉంటుంది, నించుని ఫైట్ అంటాడు. అంటే ఏంటది? అతనిలో ఉన్న స్ట్రెంగ్త్, నేను అవ్వాలి, అప్పిచ్చి. సో వెన్ యు ఆర్ మ్యాడ్ అబౌట్ యువర్ గోల్, వెన్ యు ఆర్ డెస్పరేట్ అబౌట్ యువర్ గోల్, వెన్ యు ఆర్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ యువర్ గోల్, నథింగ్ విల్ స్టాప్ యూ. నీ గోల్ అంత మ్యాడ్గా, అంత డెస్పరేట్గా, అంత కంప్లీట్గా ఇమ్మర్స్ అయినప్పుడు భూమి మీద ఎవ్వరు ఏది నేను ఆపలేదన్నమాట. సో అది మీరు గమనించండి, అది మీరు అర్థం చేసుకోండి. సో కమింగ్ బ్యాక్, మనం అనుకుంటాం మనం చాలా కామన్, చాలా నార్మల్ సిచ్యువేషన్స్, ఇంత నార్మల్ సిచ్యువేషన్లో మనం సాధించగలమా అని. నేను సివిల్ సర్వీసెస్కి కోచ్ చేస్తాను, మెంటరింగ్ చేస్తాను సివిల్ సర్వీసెస్ చదివే స్టూడెంట్స్కి. చాలామంది యంగ్స్టర్స్ వస్తారు, 18 years, 19 years, 20 years. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు తెలుసా? మా ఫాదర్ మా ఊర్లో వ్యవసాయం చేస్తారు, లేదా మా ఫాదర్ పోలీస్ కానిస్టేబుల్, లేదా మా అమ్మ రోజు కూలి పనికి వెళ్తుంది, కానీ మాకు ఐఏఎస్ అవ్వాలని అంటారు. నేను వాళ్ళ కసి చూస్తాను. కొంతమంది అమ్మా నాన్నకి చదువు రాదు, 5th class కూడా చదువుండ్రు, ఇంట్లో చదువు వాల్యూ తెలీదు, కానీ పిల్లలు మాత్రం కలెక్టర్లు అవుతారు. నా కళ్ళ ముందు ఆ మిరాకిల్స్ చూశాను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వరంగల్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. ఆయనకి కొడుకుని బాగా చదివించాలని కోరిక. ఆ అబ్బాయి 5th class, 6th class చదువుతున్నప్పుడు ఈ ఫాదర్ ఏం చేశారంటే మంచి మంచి ఇన్స్పిరేషనల్ పోలీస్ స్టోరీస్ చెప్పారు. ఉమేష్ చంద్ర ఇట్లా మంచి మంచి స్టోరీస్ చెప్పారు. దాంతో అబ్బాయికి నేను ఎలా అయినా పెద్ద అయ్యాక ఐపీఎస్ అవ్వాలి, బాగా దేశానికి సర్వ్ చేయాలని అనిపించింది. అబ్బాయికి 21 years వచ్చారు. ఆ అబ్బాయి హైదరాబాద్ వచ్చి నన్ను కలిశాడు, మ్యామ్ నేను ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నానని. చూడటానికి చాలా అమాయకుడు ఉంటాడు. నేను అన్నా, నువ్వు ఐపీఎస్ ఏంటి ఇంత అమాయకంగా ఉన్నావు, ఐఏఎస్ అవ్వు. అట్లీస్ట్ ఐపీఎస్ అంటే లా అండ్ ఆర్డర్, పోలీసింగు బాగా టఫ్గా రఫ్గా ఉండాలి, నువ్వు అలా లేవు, చాలా స్మూత్గా ఉన్నావు, నువ్వు ఐఏఎస్ అవ్వు అని చెప్పాను. కాదు మ్యామ్ నేను ఐపీఎస్ఏ అవ్వాలన్నాడు. తర్వాత అబ్బాయికి తెలంగాణ వచ్చేది, కానీ అప్లికేషన్లో ఛత్తీస్గఢ్ పెట్టుకున్నాడు. అక్కడ నక్సలైట్లు ఉంటాడు, నక్సలైట్తో నేను పోరాడాలని చెప్పి ఛత్తీస్గఢ్ పెట్టుకున్నారనమాట. తర్వాత ఒక్కటే అటెంప్ట్లో చాలా కష్టపడి చదివాడు. ఒకటే అటెంప్ట్లో 22 yearsకి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడు తన వయసు 29. ఛత్తీస్గఢ్లో యంగెస్ట్ ఎస్పీ, తన పేరు అక్షయ్ కుమార్ ఐపీఎస్. దాని గురించి మీరు గూగుల్ కొట్టండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో తను చాలా ఫేమస్ ఆఫీసర్ అనమాట. యాంటీ ఇన్సర్జెన్సీ వీటన్నిటిలో తను చాలా యాక్టివ్ రోల్. వాళ్ళ సీఎం అతని పక్కన వచ్చి అతను కూర్చోబెట్టి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి సీఎం పక్కన నించుని ఈ అబ్బాయిని సీట్లో కూర్చోబెట్టి ఫోటో దిగాడు. అంటే వాళ్ళ నాన్న పోలీస్ కానిస్టేబుల్. మన నాన్న ఏం చేస్తారు, మన తాత ఏం చేస్తారు, మన కుటుంబంలో పరిస్థితులు బాగాలేవు, మన వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయరు, ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. ఇలాంటివన్నీ పక్కన పెట్టి మనం అనుకుంటే, మనిషి అనుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు. దాని మీద 100% బిలీవ్ చేయండి. నేను నా కళ్ళెదుట నేను కొన్ని వందల మిరాకిల్స్ లాంటివి చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు. యూత్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీ లైఫ్లో ఏముంది, ఎలా ఉంది ఆలోచన పక్కన పెట్టేసేయండి. మీకు ఒకటి చెప్తా, నా చిన్నప్పుడు నా కోరిక తెలుసా? నాకు 20 ఏళ్ల వయసు అప్పుడు నా కోరిక, మా అమ్మ మా నాన్న ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా బతకాలి, నా బతుకు నేను బతకాలి, నా జాబ్ నేను చేసుకోవాలి, అంతే. బాలనాథ్ అనే వ్యక్తి భూమి మీద ఫుడ్ తింటే తన ఓన్ ఫుడ్ కష్టపడి సంపాదించుకు తినాలి, తల్లిదండ్రులకి సంబంధం లేదు. ఎవ్వరు కూడా ఈ అమ్మాయిని మేము పోషించాం, అయ్యో పాపం ఇలాంటి అమ్మాయిని మేము చూసుకున్నాం, అలా నా పైన ఎవ్వరు జాలిపడొద్దు, అది నా కోరిక. నేను 23 years వయసు నుంచి ఇప్పటి వరకు కూడా నా ఫుడ్ ఇంతవరకు కూడా నేనే తిన్నాను, నా ఫైట్ నేనే చేశాను. భూమి మీద ఎవరున్నా సరే నాకు సంబంధం లేదు. సో మన వ్యవస్థని, మన ఎకో సిస్టమ్ని, మన ఎంపైర్ని మనమే సృష్టించుకోవాలి. నీ కండిషన్ ఎలా ఉన్నా నీకు భూమితో సంబంధం లేదు. మీరు ఒకసారి ఆలోచించండి, మనకు అన్నీ ఉన్నాయి. మనిషికి ఆయుధాలు ఏంటి తెలుసా? మనం అనుకుంటాం మనిషికి చాలా సపోర్ట్ కావాలి, ఇంట్లో అమ్మ నాన్న సపోర్ట్ కావాలి, లేదా మన నాన్న చాలా సంపాదించి మనకి ఇవ్వాలి, అప్పుడే మనం గ్రేట్ అవుతామని. నేను నమ్ముతా మనిషికి కాళ్ళు చేతులు కళ్ళు వీటిలో కొన్ని పని చేయకపోయినా తన సొంతంగా పైకి వచ్చిన మనుషులు ఎంతోమంది ఉన్నప్పుడు మనకి వీటికంటే ఏం కావాలా? ఉన్నప్పుడు మనం ఎంత శక్తివంతంగా పని చేసుకోవచ్చు, ఎంత ఫైట్ బ్యాక్ చేసుకోవచ్చు, ఒక్కసారి థింక్ చేయండి. మీకు ఇక్కడ ఒక రియల్ టైం విషయం మీద పంచుకుందాం అనుకుంటున్నాను. అమితాబ్ బచ్చన్, ఎంతమంది తెలుసు అమితాబ్ బచ్చన్? ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్.
చాలా ఫేమస్ హీరో. దాదాపు 20-30 సంవత్సరాల పాటు ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తాన్ని ఏలాడు. తర్వాత ఏం చేశారంటే ఏబీసీ కార్పొరేషన్ అని పెట్టి ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టి మొత్తం లాసెస్లోకి వెళ్ళిపోయాడు. ఎంత అప్పులు అయిపోయినాయంటే ఆ కంపెనీకి, అప్పులు వాళ్ళు రోజు పొద్దున ఇంటికి వస్తారు. చివరికి ఆయనకి అరెస్ట్ వారెంట్లు, అప్పులు, ఇన్సాల్వెన్సీ అన్నీ వచ్చేసాయి. అంటే ఇంకా ఆయన్ని అందరు వచ్చి చుట్టుముట్టేశారనమాట. రోజు తలుపు తీయాలంటే భయం అంట. ఇంట్లో అందరు వచ్చి నువ్వు డబ్బులు ఇవ్వాలి, మాకు రిటర్న్ చేయని చెప్పి. అయితే ధీరుభాయ్ అంబానీ, మీకు తెలుసు కదా, అంబానీ వాళ్ళ డాడీ, ముఖేష్ అంబానీ వాళ్ళ డాడీ ధీరుభాయ్ అంబానీ అమితాబ్ బచ్చన్ కష్టం తెలిసి, అమితాబ్ బచ్చన్ నీకు నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి ఫ్రీగా డబ్బులు ఇస్తాను, నీ అప్పులని తీర్చేసుకో అని చెప్పాడంట. కానీ అమితాబ్ బచ్చన్ నాకు ఫ్రీగా వద్దు అని చెప్పి ఒకరోజు పొద్దున్నే యష్ చోప్రా అని చెప్పి ఫేమస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదైనా పని ఇవ్వరా, అంత పెద్ద హీరో 65 ఏళ్ల వయసులో 70 ఏళ్ల వయసులో నాకేమైనా పని ఇవ్వరా అని చెప్పి మళ్ళా తన లైఫ్ స్టార్ట్ చేసుకున్నాడు. తర్వాత మళ్ళా కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రామ్ చేసి మళ్ళా రీబిల్డ్ చేసుకున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా, నువ్వు సొంతంగా నీ జీవితాన్ని నిర్మించుకుంటే, నువ్వు సొంతంగా నీ జీవితాన్ని నీకు నువ్వు పైకి వస్తే, నువ్వు కింద పడిపో, ఎంత కిందైనా పడిపో, మళ్ళా నీ లైఫ్లో పైకి ఎదుగుతావు అనమాట. నాకు చిన్నప్పుడు మా నాన్న ఒక స్టోరీ చెప్పేవాళ్ళు, మా నాన్న ఒక కథ చెప్పేవాళ్ళు. ఈ రోజు కూడా నాకు ఆ కథ చాలా ఇష్టం. హర్షవర్ధనుడు అని చెప్పి చాలా గొప్ప రాజు ఉండేవాడు. ఆయన చక్రవర్తి, చాలా ఎంపైర్స్ అంటే చాలా దేశాలు వెళ్ళి అన్ని దేశాలని అక్కడున్న సంస్థానాలని కొల్లగొట్టి వచ్చేవాడు. 5 సంవత్సరాలకు ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి తను ఏం చేసేవాడు తెలుసా, తనకున్న ఆస్తి, తను సంపాదించింది ప్రతి రూపాయి అందరికి పనిచేసేవాడు. బికారి అయిపోయేవాడు. మళ్ళా తన జీవితాన్ని బిల్డ్ చేసుకునేవాడు. మళ్ళీ 5 ఇయర్స్కి తనంతా కూడబెట్టిన వెల్త్ మొత్తం పంపించేసేవాడు. అలా ఎవరైతే ఇండిపెండెంట్గా పైకి వస్తారో, ఎవరికైతే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉంటుందో, తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసిన, తీసుకెళ్ళి అగాధంలో పడేసిన, తీసుకెళ్ళి చీకట్లో వదిలేసిన, మళ్ళా బతికి బట్టగట్టి పైకి వస్తారనమాట. నాకు నాపైన నమ్మకం అదే. ఒక మనిషి దగ్గర నుంచి ఏదైనా లాక్కోవచ్చు, ఏదైనా దోచేయచ్చు, మనకున్న ఆస్తులు తీసుకెళ్ళిపోవచ్చు, మనకున్న సంపద తీసుకెళ్ళిపోవచ్చు, భూమి మీద మనకున్నది ఏదైనా లాక్కోవచ్చు, ఏదైనా తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఒక మనిషి దగ్గర ఉన్న ఆ నాలెడ్జ్ కానీ, ఆ రీబిల్డింగ్ కెపాసిటీ కానీ, ఆ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ కానీ ఎవరు తీసుకెళ్ళారు అనమాట. నా ఫైటింగ్ కూడా అదే. మనం ఎంత పోరాడినా, ఎంత కష్టపడినా మనం ఆ ఫైట్ చేస్తూ ఆ రీబిల్డింగ్ కెపాసిటీ మనం డెవలప్ చేసుకోవాలని నేను నమ్ముతానమాట. సో మీకు ఇక్కడ యూత్ చాలామంది చాలా యాస్పిరేషన్స్ ఉంటాయి, మేము ఇది చేయాలి, ఇది సాధించాలి, ఇది చేయాలి అని చెప్పి. మీరు వినే ఉంటారు స్విగ్గీ, విన్నారా? స్విగ్గీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? మీరు అనుకుంటారు కొన్ని వేల కోట్ల ఎంపైర్. ఇప్పుడు కొంతమంది తెలుగు అబ్బాయిలు, మీలాంటి అబ్బాయిలు ఒక చిన్న ఐడియా వేసి, జస్ట్ ఒక చిన్న ఐడియా వేసి స్విగ్గీని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు స్విగ్గీ కొన్ని వేల కోట్లు. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కానీ, ఒక ఐడియా కానీ మీరు అనుకుంటే కనుక అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలరు. ఆ కరేజ్, ఆ ధైర్యం ఉండాలన్నమాట. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జెరోదా సీఈఓ నితిన్ కామత్కి ఇంటర్వ్యూ ఇచ్చారు, పాడ్కాస్ట్ ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ ఏంటి, ఒక చిన్న కామర్స్ కంపెనీకి ఒక సీఈఓకి పాడ్కాస్ట్ ఇవ్వటం ఏంటి? ఒక యంగ్ పర్సన్ అనుకుంటే ప్రైమ్ మినిస్టర్తో కూడా పాడ్కాస్ట్ చేయగలరు. మీకు ఆ ఇన్నోవేటివ్ ఐడియా ఉండాలి, ఆ థాట్ ఉండాలి. నేను ఇలా ఈ లెవెల్ నాది. మనం ఏమనుకున్నాం, చిన్న జాబ్ వస్తే చాలు, ఇక్కడ కన్ఫైన్ అయిపోదాం, ఇది చేస్తే చాలు, అలా ఆలోచిస్తాం కదా. కాదు, బ్రేక్ ఆల్ ద ఆర్ట్స్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అబ్స్టాకిల్స్ వచ్చినా మిమ్మల్ని మీరు హైలో ఊహించుకోండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అబ్దుల్ కలాం గారు ఒక మాట ఎప్పుడు అంటారు, డ్రీమ్ బిగ్, ఎయిమ్ హై. మీరు ఎప్పుడు లోగా నాకు ఒక చిన్న జాబ్ వస్తే చాలు, ఇక్కడ సెటిల్ అవుతే చాలు, అసలు అలా ఆలోచించొద్దు. మీరు ఎప్పుడైతే మీ గురించి మీరు హైలో పెట్టుకుంటారో, హైలో ఆ థాట్స్ పెట్టుకుంటారో, ఆటోమేటిక్గా సక్సెస్ అవుద్ది. నేనేం తెలుసా, రోజు పొద్దున్నే నిద్ర లేవంగానే నైట్ పడుకునేటప్పుడు ఒక మెడిటేషన్ చేస్తాను. ఆ మెడిటేషన్లో నేను నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను, 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలనుకుంటున్నాను, నా లైఫ్ లాస్ట్ రోజు ఎలా ఉండాలనుకుంటున్నాను, ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటాను. యూజ్ ద టెక్నిక్ ఆఫ్ విజువలైజేషన్. రియల్గా మీరు ఏదైతే విజువలైజ్ చేసుకుంటున్నారో దానిలో లివ్ చేయండి.
రియల్గా ఏదైతే విజువలైజేషన్లో మీరు అనుకుంటున్నారో దానిలో మీరు ఉండండి. అండ్ లైఫ్లో ఒక్క సక్సెస్ తెచ్చుకోవడం గ్రేట్ విషయం కాదు. నేను ఒక సక్సెస్ అయ్యాను, ఒక జాబ్ తెచ్చుకున్నాను అనుకోవడం గొప్ప విషయం కాదు. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఇది మీకు తెలియాలి. సచిన్ టెండూల్కర్ అందరికి తెలుసు, వినోద్ కాంబ్లీ అందరికి తెలుసు. ఇద్దరు ఒకే టీచర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. ఇద్దరు టాప్ క్రికెటర్స్ అయ్యారు, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ. వినోద్ కాంబ్లీకి ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత డ్రగ్స్కి అలవాటు పడ్డాడు, ఆల్కహాల్కి అలవాటు పడ్డాడు, లగ్జూరియస్ లైఫ్కి అలవాటు పడ్డాడు, గేమ్ని కొంచెం పక్కన పెట్టాడు. సచిన్ టెండూల్కర్ తనతో తను డిసిప్లిన్గా ఉన్నాడు, తను గేమ్ మీద ఫోకస్ చేశాడు. వినోద్ కాంబ్లీ చివరికి పాపర్ అయ్యాడు, ఆయనకి ట్రీట్మెంట్కి డబ్బులు కూడా ఆయన దగ్గర లేవు. సచిన్ టెండూల్కర్ భారత్ రత్న అయ్యాడు. ఇద్దరు ఒకటే చోట స్టార్ట్ చేశారు, ఇద్దరు ఒకటే చోట కనెక్ట్ అయ్యారు. కానీ ఒక పాయింట్కి వచ్చాక ఒక వ్యక్తి ఆ లెవెల్లోకి వెళ్ళాడు, ఇంకొక వ్యక్తి అగాధంలోకి పడిపోయాడు. అంటే ఏంటి తేడా? అక్కడ ఏం డిఫరెన్స్ వచ్చింది? ఒక మనిషి తన జీవితాన్ని తన చేతుల్లోనే బాగు చేసుకోవచ్చు, తన చేతులతోనే పాడు చేసుకోవచ్చు. అది మన చేతిలో ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, మన ఫ్యామిలీ బాగాలేదు, దేవుడు మనకు తలరాత రాయలేదు, మనకు అన్ని కష్టాలే పెట్టాడు, మనందరికీ ఆ విక్టిమ్ యాటిట్యూడ్ ఉంటుంది. నేను చెప్తాను, సచిన్ టెండూల్కర్ ఆర్డినరీగా స్టార్ట్ అయ్యాడు, వినోద్ కాంబ్లీ ఆర్డినరీగా స్టార్ట్ అయ్యాడు, ఇద్దరు ఆర్డినరీగా స్టార్ట్ అయ్యారు. కానీ ఇద్దరు ఎక్కడ ఎండ్ అయ్యారని చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజున ఆయన ఎలా ఉన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు, ఈ డిఫరెన్స్ ఒకసారి ఆలోచించండి, ఈ తేడా ఒకసారి ఆలోచించండి. మీరు వినే ఉంటారు, చాలా ఫేమస్ యాక్టర్, కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి. కాంతార మూవీ చూసారా? అతను చిన్నప్పుడు కరెక్ట్గా 10 years 15 years బ్యాక్ ఏం పని చేసేవాడు తెలుసా? ఎనీవన్ ఇన్ ద ఎంటైర్ హాల్, రిషబ్ శెట్టి చేసిన జాబ్ ఏంటి తెలుసా? ఇంట్లో మినరల్ వాటర్ క్యాన్స్ వేస్తారు కదా, ఇళ్ళలోకి వచ్చి మినరల్ వాటర్ క్యాన్స్, ఆయన ఇళ్ళలోకి వెళ్ళి మినరల్ వాటర్ క్యాన్స్ వేసేవాడు. ఇప్పుడు చాలా ఫేమస్ యాక్టర్ అయ్యాడు. ఒక మనిషి చూడండి జర్నీ ఎక్కడ మొదలయ్యాడు, ఇప్పుడు ఎక్కడ ఆ మనిషి ఇప్పుడు ఎక్కడున్నాడు. నువ్వు వాటర్ క్యాన్ వేసావా, రిక్షా తొక్కావా, ఆటో తొక్కావా, ఇంతకుముందు ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉంది. ఇఫ్ యు ఆర్ బోర్న్ పూర్ ఇట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. నువ్వు పుట్టుకతో పేదగా పుడితే అది నీ తప్పు కాదు, కానీ చనిపోయేటప్పుడు పేదవాడిగా చనిపోతే మాత్రం ఖచ్చితంగా అది తప్పే. పేదరికం అంటే డబ్బు లేకపోవడం అనే కాదు, నువ్వు సమాజానికి ఏమి చేయలేకపోవటం, ఒక స్థాయికి రాలేకపోవటం, ఇవన్నీ కూడా పేదరికమే అవుతుంది అనమాట. ఈ ట్రాన్సిషన్ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్తో మీరు ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అని ఇంపార్టెంట్ కాదు, ఇప్పటి నుంచి నెక్స్ట్ ఎలా కనెక్ట్ అవుతావు, నెక్స్ట్ లెవెల్లోకి ఎలా వెళ్తావు, ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దానికే మీకు ఇక్కడ ఈ స్టోరీ ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు ఎంత ట్రై చేసినా సక్సెస్ రాదు, కొన్నిసార్లు మనకే అన్ని కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు అన్ని ఫెయిల్యూర్స్ మనకే వస్తాయి. మీకు ఇక్కడ ఒక చైనీస్ బ్యాంబూ ఎగ్జాంపుల్ చెప్తాను, అది చాలా రియల్ ఎగ్జాంపుల్ అనమాట. చైనీస్ బ్యాంబూ అని చెప్పి బ్యాంబూ సీడ్ నాటుతారు. ఒక వెదురు మొక్క, బ్యాంబూ మొక్కకి సీడ్ నాటుతారు. ఆ సీడ్ 5 years పాటు దానికి నీళ్ళు పోయాలి. మొలకెత్తిందా లేదా, లోపల సీడ్ మొలకెత్తిందా లేదా మనకు అర్థం కాదు, మనం దేనికి నీళ్ళు పోస్తున్నాం అర్థం కాదు. ఒక 5 years దానికి వాటర్ పోయాలి, ఒక 5 years దానికి నర్చర్ చేయాలి, ఒక 5 years దానికోసం మనం వెయిట్ చేయాలి. 5 years వెయిట్ చేసిన తర్వాత అది బయటకు వస్తుందో తెలీదు. ఒక్కసారి ఆ మొలకెత్తింది అనుకోండి, విత్ ఇన్ 90 days 90 feet టాల్ అయిపోద్ది. సో మన హార్డ్ వర్క్ కూడా అంతే. 5 years 10 years 15 years మనకు తెలీదు. కొన్నిసార్లు 4-5 years కష్టపడినా బ్రేక్ రాదు, కానీ కష్టపడాలి. నా లైఫ్లో నా ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ కంప్లీట్ ఐ హావ్ సీన్ హ్యూమిలియేషన్, చాలా చాలా ఇన్ఫీరియారిటీ, చాలా అవమానాలు అనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పొచ్చు, ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళంటే, నువ్వు జడ ఎలా వేసుకుంటావు, ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు, నువ్వు అన్నం తినాలంటే ఎలా తింటావు, ఇన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు నన్ను చూస్తే బాలలత అనే వ్యక్తి గుర్తొస్తుంది, కానీ ఈవిడ అయ్యో పాపం అని ఎవరు గుర్తురాదు. సో మన లైఫ్ని మనం అనుకుంటే అది మనం మార్చుకోగలగాలి, మనం ఆ చేంజ్ మనం తీసుకురాగలగాలన్నమాట. కానీ దానికి నాకు ఎంత టైం పట్టింది తెలుసా? 20 years. ఇట్ టుక్ 20 years ఫర్ మీ టు రీఫ్రేమ్, రీఓరియంట్, ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. నా జీవితాన్ని మార్చాలనికే
నేను చిన్నప్పటి నుంచి పడిన ఆ స్ట్రగుల్ ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 20 years. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 20 years టు ఫైట్ బ్యాక్ అనమాట. కాబట్టి ఈ 20 ఏళ్ళ ట్రాన్సిషన్ ఇప్పుడు నేను హౌ ఐఎమ్ టర్నింగ్ మై లైఫ్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మీకు నేను ప్రతి చోట చెప్తాను, మీకు కూడా ఒక వ్యక్తి గురించి చెప్పాలి. మీ అందరికీ తెలుసు కదా, పవన్ కళ్యాణ్ చాలా ఫేమస్ హీరో, ఇప్పుడు ఏపీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. పవన్ కళ్యాణ్ గారు ఒక అబ్బాయిని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని స్పెషల్గా మోడీ గారికి లెటర్ రాసి, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లెటర్ రాసి పవన్ కళ్యాణ్ గారు పిలిపించుకున్నారు ఒక అబ్బాయిని. తన పేరు కృష్ణతేజ ఐఏఎస్. తను 2013 ఎగ్జాక్ట్గా 12 years బ్యాక్ నా దగ్గరకు వచ్చాడు. మేడం, నేను సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, నాకు హ్యాండ్ రైటింగ్ ఆన్సర్స్ ఎలా రాయాలో చేత కావట్లేదు, నేను 4 సార్లు రాశాను, ఇప్పటికీ 4 సార్లు ఎగ్జామ్ నేను పాస్ కాలేకపోయాను, నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి. నేను అన్నాను, నాకు కుదరదు, అస్సలు కుదరదు. అదే సంవత్సరం 2013లో నాకు ఒక చిన్న బాబు కూడా పుట్టున్నాడు అనమాట. నాకు కుదరదు, మా బాబుని చూసుకోవాలి, క్లాసెస్ చెప్పాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, నీకోసం స్పెషల్గా నేను చెప్పలేను, నువ్వు వచ్చి అందరిలో క్లాస్లో కూర్చో, కామన్గా చెప్తాను, నీ ఒక్కడికి స్పెషల్గా చెప్పలేనని చెప్పాను. నెక్స్ట్ రోజు మార్నింగ్ మా ఇల్లు తలుపు తీసేసరికి ఇంటి ముందు కూర్చుని ఉన్నాడు, మ్యామ్ హెల్ప్ చేయరా అని. మళ్ళా ఒక 2 days తర్వాత నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, నా నెంబర్ ఎక్కడ తీసుకున్నాడో, మేడం హెల్ప్ చేయరా, నా పేరు కృష్ణతేజ, ప్లీజ్ హెల్ప్ చేయరా అని. అలా 1 week కంటిన్యూస్గా వారం రోజుల పాటు అడుగుతూనే ఉన్నాడు. అరే నాకు టైం లేదు, నువ్వు వచ్చి క్లాస్లో కూర్చో అన్నాను. చివరికి ఒక టెస్ట్ పెట్టా అబ్బాయికి, నాకు రోజు మార్నింగ్ 4:30కే టైం దొరికింది, నువ్వు 4:30కి వచ్చి రోజు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పెడతాను, నువ్వు ఒక్కరోజు రాకపోయినా అసలు ఇంకెప్పుడు ఎగ్జామ్ పెట్టి నేను పట్టించుకోనని చెప్పాను. ఎవ్రీడే మార్నింగ్ వర్షం పడినా విపరీతమైన చల్లున్నా ఎవ్రీడే మార్నింగ్ 4:30కి వచ్చేవాడు. 365 days 365 ఎగ్జామ్స్ రాశాడు. నెక్స్ట్ ఇయర్ తను ఐఏఎస్ వచ్చింది, 66th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా, కేరళ క్యాడర్ వచ్చిందనమాట. సో కేరళ వెళ్ళిపోయాడు. కేరళ వెళ్ళిన తర్వాత కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. ఫ్లడ్స్లో అబ్బాయి అల్లెప్పి అనే ప్లేస్లో సబ్ కలెక్టర్ 2 లక్షల మందిని ఫ్లడ్స్లో కాపాడాడు. 2 లక్షల మంది ఫ్లడ్స్లో కాపాడాడు అనమాట. కాపాడిన తర్వాత UN వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఆ అబ్బాయికి స్పెషల్ అప్రిషియేషన్ ఇచ్చారు. అలా కేరళలో టూరిజం ప్రమోట్ చేశాడు, చాలా చేశాడు. ఈ విషయం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దాకా వెళ్ళింది. చాలామంది సెంట్రల్ మినిస్టర్స్, పెద్ద వాళ్ళు కృష్ణతేజ మా దగ్గరకు వస్తే బాగుండు అని. చివరికి పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చాక డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు స్పెషల్గా లెటర్ రాసుకుని కృష్ణతేజాన్ని పిలిపించుకుని తన దగ్గర పెట్టుకున్నారనమాట. అంటే 2013లో మనలాగా ఒక మామూలు కాలేజీలో బీటెక్ చదివి నస్రావుపేట, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో నస్రావుపేట అనే ప్రాంతంలో బీటెక్ చదివి సివిల్స్ రాసిన మామూలు కుటుంబం నుంచి నాకు వచ్చిన అబ్బాయి ఇప్పుడు వితిన్ 10 years ఇండియాలో టాప్ మోస్ట్ పీపుల్ అందరూ సెంట్రల్ మినిస్టర్స్, ప్రైమ్ మినిస్టర్స్, సీఎంస్ ఈ అబ్బాయి మా దగ్గరకు వచ్చి పనిచేస్తే బాగుండు, వితిన్ 10 years మార్పు తీసుకొచ్చుకున్నాడంటే ఆ అబ్బాయి వెనకాల ఎంత కష్టపడ్డాడు, ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత కన్సిస్టెన్సీ ఉంది, ఎంత ఫోకస్ ఉంది. నేను అసలు ఆశ్చర్యపోయేదాన్ని. ఒక్కరోజు బ్రేక్ తీసుకోడు, తను అనుకున్న లక్ష్యం కోసం ఒక్కరోజు బ్రేక్ తీసుకోవాలా. అదే కష్టం ఈ 10 ఏళ్ళ నుంచి పడ్డాడు, ఇప్పుడు పడుతున్నాడు అనమాట. ఇప్పుడు కూడా మన ఈ మధ్య నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు కలిశాడనమాట. రాత్రి 2 వరకు పనిచేస్తాడు. మనం అనుకుంటాం ఐఏఎస్ ఆఫీసర్ అంటే 5 o'clock ఆపేసి ఇంటికి వెళ్ళిపోతాడని. నైట్ 2, 3 మళ్ళీ పొద్దునే 7, 8 నుంచి మళ్ళీ పని స్టార్ట్ చేస్తాడు. దట్ ఈస్ హౌ దే వర్క్. అంత కన్సిస్టెంట్గా వాళ్ళు పనిచేస్తారనమాట. అందుకనే ఇండియాలో పెద్ద వాళ్ళందరూ కూడా ఇలాంటి ఆఫీసెస్ ఉండాలి, వాళ్ళు ఇలా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అనమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ బ్యాక్, కొంతమందికి ముఖ్యంగా యూత్కి ఎక్కువ ఇన్ఫీరియారిటీ, నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, నేను సాధించగలనా, విపరీతమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఆ ఇన్ఫీరియారిటీ మీలోంచి తీసేసేయండి. మనకంటే ఎవరూ తోపులేరు, మనకంటే గ్రేట్ ఎవరు లేరు. ఫస్ట్ సెల్ఫ్ బిలీఫ్, మీ పైన మీకు బిలీఫ్ ఉండాలి, మన పైన మనకు బిలీఫ్ ఉండాలి.
ఆ బిలీఫ్ని ప్రమోట్ చేసుకోండి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ యోగా కానీ లేకపోతే వేరే మెడిటేషన్ కానీ ఇటువంటివి కూడా ప్రాక్టీస్ చేయండి. కంప్లీట్ యోగా ప్రాక్టీస్ చేయటం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం, ఇవన్నీ చేయండి. ఇంకా నా విషయానికి వస్తే నా హెల్త్ కానీ, అంటే నాకు ఈరోజు ఏ ప్రాబ్లం ఉంది, ఫిజికల్గా ఎంత కష్టం, నేను చేయలేనేమో, అలాంటి థాట్స్ అన్నీ పక్కన పెడతాను. ఎంత కష్టమైనా ఎంత హార్డ్ అనిపించినా నేను ఆ రోజు అది చేస్తాను. మీకు తెలుసా, నేను వర్క్ చేస్తూ పోతే నా లైఫ్లో జరగని మిరాకిల్స్ అంటే ఏం లేవు, జరుగుతూనే ఉంటాయి అనమాట. నేను హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తాను, ఈజీగా మిరాకిల్స్ జరుగుతూ వెళ్ళిపోతుంటాయి అనమాట. 100% చేస్తాను. రెండోది, నేను ఎక్కువ చదువుతాను. ఎక్స్టెన్సివ్ రీడర్ అనమాట. నేను రోజుకి మినిమం కనీసం ఎంత వర్క్ చేసినా ఎంత తిరిగినా 3-4 గంటలు చదువుతాను. ఒకవేళ చదివే టైం లేకపోతే నైట్ పడుకున్నప్పుడు నాకు నిద్ర పట్టదు. మినిమం నైట్ 2-3 వరకు చదువుతాను. ఈరోజు మీరు నా వీడియోస్ చూసే ఉంటారు చాలామంది. భూమి మీద ఏ టాపిక్ ఇచ్చినా 10 నిమిషాలు చెప్పేయగలను. ఇంకా టైం లేదనుకో, ఈ న్యూస్ వచ్చిందని పేపర్ నా ముందు పెడితే డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడుంటాడో ఆ హెడ్డింగ్స్ చూసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలను అనమాట. సో అంత కెపాసిటీ ఎలా వచ్చిందంటే నాతో నేను టఫ్గా ఉంటాను. ఆ రిగరస్ ఫైట్, ఆ టఫ్ ఫైట్ నాతో నేను చాలా ఎక్కువ ఉంటాను. అండ్ నేను అనుకున్నాను అనుకోండి, ఈరోజు మార్నింగ్ ఈ పని చేసే ఈ టైంకి ఈ పని చేయాలి నేనంటే అది ఖచ్చితంగా చేస్తాను అనమాట. నాతో నేను టఫ్గా ఉంటాం. ఆ రిగరస్ ప్రాక్టీస్. మనిషి బ్రెయిన్ ఏంటి తెలుసా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. మనిషి బ్రెయిన్ ఒక మజిల్ లాంటిది. మనం దానికి ఎలాంటి ఎక్సర్సైజ్ ఇస్తాం, దాన్ని ఎలా తీసుకెళ్తాం చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కొంతమంది డాక్టర్స్ అల్జీమర్స్ పేషెంట్స్ మీద టెస్ట్ చేశారంట. అల్జీమర్స్ అంటే ఏంటి తెలుసా, మర్చిపోతుంటారు. టెస్ట్ చేశారంట. ఒక అల్జీమర్స్ పేషెంట్ 25 ఇయర్స్ నుంచి అల్జీమర్స్ సఫర్ అవుతున్నాడు. 25 సంవత్సరాల నుంచి. రోజు వాళ్ళ ఇంట్లో ఒక టీవీ సిరీస్, ఒక వెబ్ సిరీస్ పెడతారంట రోజు మధ్యాహ్నం 2 o'clockకి. అతను తప్పిపోయాడు, ఎక్కడో వదిలేశారు అతన్ని. మళ్ళా 2 o'clockకి ఆ ఇంట్లో అదే రూమ్కి వెళ్ళి అదే వెబ్ సిరీస్ ఆన్ చేశాడంట. అంటే 25 సంవత్సరాల నుంచి మనిషి ఒకటే పని చేస్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి మనిషి ఒకటే పని చేస్తున్నాడు. ఆటోమేటిక్గా ఆ పని చేస్తాడు. అంటే ఏంటి, నువ్వు లేజీగా ఉన్నావు అనుకో, చాలా సంవత్సరాలు నువ్వు లేజీగానే ఉంటావు. చాలా సంవత్సరాలు ఒకటే వర్క్ చేస్తున్నావు అనుకో, మనం ఒకటే వర్క్ చేస్తుంటాం. మనం ఎంత టఫ్గా మనతో ఉంటే మనం అంత హార్డ్గా పైకి వస్తాం అనమాట. అండ్ హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్. తెలివిగా స్మార్ట్గా సక్సెస్ ఎలా అవ్వాలి. అండ్ చాలామంది యూత్ ఇక్కడ నాకు ఉద్యోగం ఎక్కడ దొరికిద్ది, నేను ఉద్యోగం ఎలా చేయాలి, ఇలా ఆలోచించకండి. నేను ఎంతమందికి ఉద్యోగాలు సృష్టించగలను, ఎంతమందిని క్రియేట్ చేయగలను, ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలను, ఎంతమందిని ముందుకు తీసుకెళ్ళగలను, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని జాబ్స్ మనం క్రియేట్ చేయొచ్చు, ఎన్ని జాబ్స్ మనం సృష్టించవచ్చు. నాకు ఎవరు జాబ్ ఇస్తారు, నేను ఎక్కడ జాబ్ తీసుకుంటాను, ఈ ఆలోచన పక్కన పెట్టేసేయండి. మనం జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి, మనల్ని మనం ఎలా నిర్మించుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మీరు అనుకోవచ్చు చెప్పడం ఈజీయే, చేయటం కష్టం అని. చేయటం కూడా ఈజీయే. కొంచెం ప్లాన్ చేయండి, కొంచెం ప్లాన్ చేసి దృష్టి పెట్టండి. ఫైనల్గా చాలామందికి డిప్రెషన్. ఎంతమంది లైఫ్లో ఒకసారి నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నానని ఫీల్ అవుతారు? చాలామందికి ఏదో టైంలో అనిపిస్తుంది కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తా. క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలుసా? యువరాజ్ సింగ్ ఆయన క్యాన్సర్ వచ్చినా దాన్ని తట్టుకుని దానిలోంచి బయటకు వచ్చి మళ్ళా క్రికెట్ ఆడి ప్రూవ్ చేశాడు. చాలామంది క్యాన్సర్ వస్తే ఏమవుతుంది, ఇంకా డల్ అయిపోతారు. డల్ అయిపోయి ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకుంటారు. కానీ హీ ఫాట్ బ్యాక్. అంతెందుకు, నేను ఇప్పుడు చెప్తున్నాను, నా 20 years నా ఏజ్ ఉన్నప్పుడు నాకు 2 options. ఒకటి ఎయిదర్ ఈ లైఫ్లోంచి వెళ్ళిపోవాలి, లేదా ఫైట్ చేసి నేనంటే ప్రూవ్ చేసుకోవాలి. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోనే కొట్టుమిట్టాడిపోయి అక్కడే నేను చనిపోవాలని కోరుకోవాలా. నేను బయటకు వచ్చి ఫైట్ చేసా లైఫ్లో. సో ఐ టెల్ యూ 100% యూ హ్యావ్ టు ఫైట్ యువర్ లైఫ్ని పోరాడి మనం గెలవాలన్నమాట. సో ఆ ఫైట్ని మీరు ఉంచుకోండి, ఆ ఫైట్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఫైనల్గా ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీ అందరికీ ఒక చిన్న అంశం. ఆల్ఫ్రెడ్ నోబెల్ విన్నారా? నోబెల్ ప్రైజెస్ స్థాపించారు కదా, ఆల్ఫ్రెడ్ నోబెల్ అనమాట. ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా పెద్ద సైంటిస్ట్, చాలా ఇన్వెన్షన్స్ చేశారు. ఆయన ఇన్వెన్షన్స్లో డైనమైట్ కూడా ఉంది. డైనమైట్ ఉంది కదా, డైనమైట్ అనేది ఇట్ ఈస్ అ బ్లాస్టింగ్
బ్లాస్ట్ అయిపోద్ది, మనుషులు చచ్చిపోతారు. అయితే ఒకరోజు న్యూస్ పేపర్ వాళ్ళంట ఆయన చనిపోయాడని రూమర్ వచ్చింది. చనిపోలా, కానీ చనిపోయాడని రూమర్ వచ్చింది. ద మర్చెంట్ ఆఫ్ డెత్ ఈజ్ డెడ్ అని రాశారు. చావుతో ఎవరైతే వ్యాపారం చేశాడో అతను చనిపోయాడని చెప్పి న్యూస్ పేపర్ హెడ్లైన్ రాశాడు. రాసేసరికి ఆ హెడ్లైన్ అతను చదివాడు. నేను ఇన్ని కనిపెట్టాను, ఇన్ని మంచి పనులు చేశాను, ఇంత పోరాటం చేశాను, చివరికి నేను చనిపోయానని అనుకుని నేను చావుతో డైనమైట్ కనిపెట్టానని చెప్పి అదొక్కటే విషయం గుర్తుపెట్టుకున్నారు. నా తర్వాత జనరేషన్, నా తర్వాత వాళ్ళు నన్ను అలా బ్యాడ్గా గుర్తుపెట్టుకోకూడదని తన ఆస్తి మొత్తం, జీవితాంతం తనకు సంపాదించిన ఆస్తి మొత్తం ఒక ఫౌండేషన్ పెట్టి, నోబెల్ ఫౌండేషన్ పెట్టి, ఎవరైతే మానవాళికి ఎక్కువ సపోర్ట్ చేస్తారో, ఎవరైతే మానవాళికి పనికొచ్చి ఎక్కువ ఇన్వెన్షన్స్ చేస్తారో వాటికి తన ఆస్తిని